బాబు బ్రహ్మానందాన్ని వాడేశాడు ఆ సినిమాలో. దేవుణ్ణి వాడుతున్నావు, తప్పు, అపచారం, ఇది అనుభవిస్తావని వెంకటేశ్వర స్వామి దహించేస్తున్నాడు. కాబట్టే నీ అస్మదీయుడిని కూడా నువ్వు భరించలేకపోతున్నావు, అడిగే ప్రశ్నలు కూడా. ఏమంటాడు, మొత్తం ఈ కార్యక్రమాన్ని దేవుడి కార్యక్రమంగా తీసుకుని ఇప్పుడు కమిషన్ వేస్తున్నాడంట. ఏమండి, ఎందుకు కమిషను? డామిట్, కదర్థం తిరిగింది. ఎందుకని? సుప్రీంకోర్టు వచ్చేసింది. సుప్రీంకోర్టు రాకపోతే బాగుండేది. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వీళ్ళు చెప్పిన అబద్ధాలు, అసత్యాలు, వీళ్ళు చెప్పిన విషయం మొత్తం కలిపేసేసి ఒక రిపోర్ట్ తయారు చేసేవాడు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ని పెట్టి బయట రాష్ట్రాలలో ముగ్గురిని పెట్టి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పెట్టి డామిట్ కదటం జరిగింది. కాబట్టి ఏమన్నాడు, నాకు సిబిఐ చెప్పింది మీరు ఫర్దర్ విచారణ తీసుకోమని చెప్పింది అన్నాడు. ఫర్దర్ విచారణ ఎవరి మీద తీసుకోమంది? ఈ పాపం చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద తీసుకోమంది. ఎవరెవరైతే పాపానికి ఒడిగట్టారో పేర్లు చెప్పింది. మీకు తెలుసు, గవర్నమెంట్లో మీరు ఉన్నారు కాబట్టి. ఆ పేర్లలో ఇంత హైందవ మతానికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే జగన్ నువ్వు విషం చెమ్ముతున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా దాంట్లో దోషి కింద? మొన్న మీటింగ్లోనేమో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఎవరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూర్చుని కల్పిస్తాడా? కూర్చుని కల్పించాడు, నేను చెప్పానా? ఆయన ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కింద టీటీడీలో ఉద్యోగస్తులు కలిపారని చెప్పాను. నేను ఎక్కడ ముఖ్యమంత్రి కలిపాడని చెప్పలేదా అంటాడు. ఇప్పుడేమో విషయం మళ్ళీ చంద్రబాబు 4 లాగి ఉంటాడు. ఏమయ్యా, ఏం మాటలయ్యా, మనిద్దరం దొంగతనం కూడబలుకుని చేయాలి కానీ ఇదేంటయ్యా అని చెప్పాను. మరి మళ్ళీ కలిపేశారని మాట్లాడతాడు. ఇవాళ దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయి? ఎండోమెంట్స్ మినిస్టర్ పేరు ఉందా? నాటి ఎండోమెంట్స్ మినిస్టర్ పేరు ముఖ్యమంత్రి గారు లేడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు కదా దోషి కింద. ఎండోమెంట్స్ మినిస్టర్ లేడు కదా. నాటి ఎండో మినిస్టర్ ఎలంపల్లి శ్రీనివాసరావు ఉన్నాడా? లేడు కదా. లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ ఉన్నారా? లేరు కదా. లేదా టీటీడీ చైర్మన్ ఉన్నారా? టీటీడీ ఈఓ, జేఈఓ ఎవరున్నారు? సిబిఐ నాయకత్వంలో సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సిట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రికమెండ్ చేసినటువంటి 2 అధికారులు కూడా దాంట్లో ఉన్నారు కదా. వారు మీరు చెప్పేటువంటి ఈ విషమే, ఈ పాపమే, ఈ అపచారమే జగన్ గారికి మీరు ఆపాదించేట్టు మీరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు కదా. మరి దాంట్లో జగన్ గారు ఎందుకు ముద్దాయి అవ్వలేదు? ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎందుకు అవ్వలేదు? వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు అవ్వలేదు? నాటి ఈవో సింగాల్ గారు ఎందుకు అవ్వలేదు? ముద్దాయిలు అవ్వలేదు కదా. అయ్యారా? ధర్మారెడ్డి గారు ముద్దాయి అయ్యాడా? అవ్వలేదు కదా. ఆయన మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడు, నేను ఒక ముఖ్యమంత్రిగా అవ్వగానే ముందుగా ప్రిన్సిపల్ సెక్రటరీని ఏర్పాటు చేసుకున్నాను, వెంటనే టీటీడీ ఈవోని ఏర్పాటు చేసుకున్నాను. శ్యామలరావు అద్భుతమైన ఆఫీసరు. శ్యామలరావు ద్వారా పెట్టి నెయ్యి పట్టుకున్నాను, లడ్డు బాగోలేదని చెప్పి నెయ్యి చేయమని చెప్పాను, నెయ్యి ప్రక్షాళన చేయమని చెప్పాను, కొండంతా 7 కొండలు కడిగే శుభ్రంగా అని చెప్పాను అని చెప్పాడు. ఏడి శ్యామలరావు? కొండ మీద లేడే, వచ్చి మంగళగిరిలో పడ్డాడేంటి? ఏమయ్యాడన్నా అంటే బహుశా నేను అనుకుంటున్నాను. అతనేం చెప్పాడు, 13వ తారీఖు మీరు 12వ తారీఖు మీరు ప్రమాణ స్వీకారం చేశారు, 13వ తారీఖు కొండకెళ్లారు, 15వ తారీఖు టీటీడీ ఈవోగా అతను వేశారు, అతను ఛార్జీ తీసుకున్నాడు. 23వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా నేను శాంపిల్ టెస్ట్ చేయించాను, నాకు తేడా కనపడింది, ఆ తేడా కనపడింది నేను పక్కన పెట్టాను 4 ట్యాంకులు పక్కన పెట్టి నేను శాంపిల్ పంపించాను, ఎన్డీడీబీకి పంపించాను,
ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించాను. ఆ ఎన్డీడీబీ ల్యాబ్